హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ చాలా టేస్టీగా ఉండే స్టఫ్డ్ గుత్తొంకాయ ఫ్రై అండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ గుత్తొంకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. రసం సాంబారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ లేత వంకాయలను తీసుకున్నానండి. వంకాయలను మధ్యకి ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయల్లోని స్టఫింగ్ కోసం పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేయండి. చేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు కారం తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 10 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. అలానే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల పొడి డ్రైగా కాకుండా కొంచెం ముద్దగా వస్తుందండి. ఇప్పుడు ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలను తీసి ఇప్పుడు ఈ పొడిని నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్లో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మన స్టఫ్ చేసిన వంకాయలను ఇలా వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి 2 వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు లోపల సాఫ్ట్గా మగ్గే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.